క్రీస్తులేని వాడనే నైతిని చక్కదిసిన నేత్రాలు తెరచి కక్కున నిన్ను చూడని చక్కదిసిన నేత్రాలు తెరచి కక్కున నిన్ను చూడని ఎందరేసుని వైపు చూచెదరో పొందెదరు వెల్గుమోకమున ఎందరేసుని వైపు చూచెదరో పొందెదరు వెల్గుమోకమున సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు ప్రభు యేసు నా రక్షక రసడు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక రసడు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా విశ్వాసము యేసు ప్రభు కొనసాగించు వాడా యేసు ప్రభు విశ్వాసకర్తము యేసు ప్రభు కొనసాగించు వాడా యేసు ప్రభు వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరిగెత్తని వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరిగెత్తని ప్రభు యేసు నా రక్షక రసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక రసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో కంటికి కనబడని వెన్నీయో చెవికి వినబడని వెన్నీయో హృదయాగోచరము కాని వెన్నీయో
రచితివనాకై హృదయాగోచరము కానివెన్నీయో చిత్తపరచితివనాకై ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా లోకభోగాలపై నా నేత్రాలు తోలాకుండునట్లు కృప చూపుము లోకభోగాలపై నా నేత్రాలు తోలాకుండునట్లు కృప చూపుము నీ మహిమ దివ్య స్వరూపమును నిందారనను చూడనేమో నీ మహిమ దివ్య స్వరూపమును నిందారనను చూడనేమో ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా అల్పయు నీవే ఒమేగయు నీవే అల్పయు నీవే ఒమేగయు నీవే యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతము ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరొక పాట పాడుకుందాము. నా కొరకై అన్నీ చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. పాట 206 పుస్తకంలో నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదన్. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. శ్రమమందు ఏలీయాకు అప్పమిచ్చెను, శ్రమం తీర్చి ఏలీయాను ఆశీర్వదించెను. శ్రమమందు ఏలీయాకు అప్పమిచ్చెను, శ్రమం తీర్చి ఏలీయాను ఆశీర్వదించెను. శ్రమం తీరే వరకు ఆవిధవరాలి, శ్రమం తీరే వరకు ఆవిధవరాలి.
పిండికైనా కోరువలేదు, నా నూనెకైనా పిండికైనా కొరత లేదు. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. ఆకాశ పక్షులను గమనించుడి, విత్తవు అవి పంటను కోయవు. వాటిని పోషించునట్టి పరమపిత, వాటిని పోషించునట్టి పరమపిత అమ్మో అనుదినమద్భుతంబుగా నడుపున్, అమ్మో అనుదినమద్భుతంబుగా నడుపున్. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను చూడుము. ఏమి ధరింతుమని చింతపడకు, అడవి పుష్పములను చూడుము. అడవి పువ్వుల ప్రభు అలంకరింప, అడవి పువ్వుల ప్రభు అలంకరింప, తానే నిశ్చయంబుగా మమ్ము అలంకరించున్, తానే నిశ్చయంబుగా మమ్ము అలంకరించు. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. రేపటి దినము గురించి చింతపడకు, ఆప్తుడేసు నాకుండా భయమెందుకు. రేపటి దినము గురించి చింతపడకు, ఆప్తుడేసు నాకుండా భయమెందుకు. రేపు దాని సంగతుల నాదే చింతించు, రేపు దాని సంగతుల నాదే చింతించు. ఏ నాటికేడు ఆనాటికే ఇలా చాలును, ఏ నాటికేడు ఆనాటికే ఇలా చాలును. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. ఆశీర్వదించెడి యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. ఆశీర్వదించెడి యేసు అరణ్యములో, పోషించెను 5,000 మందిని కూడా. తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్, తీర్చును ప్రభువే ప్రతి అవసరతన్. యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై, యేసు తన్ను తానే అర్పించెను నా కొరకై. నా
కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. నా కొరకై అన్నీయు చేసినందులకు, నా కొరకై అన్నీయు చేసినందులకు నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను. నేను రక్షణ పాత్రను ఎత్తి ఆరాధించేదను. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయం లోకములో. నా కొరకై అన్నీయు చేసెను యేసు, నాకింకా భయము లేదు లోకములో. థ్యాంక్ యూ బ్రదర్స్. దేవుడు మన కొరకు ఎన్నో కార్యాలు చేశాడు కదా, అవునా? మనము ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఆయన్ని గణపరచు వారే ఉన్నాం కాబట్టి బ్రదర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సమయంలో సిస్టర్స్ వచ్చి వారు కూడా దేవుని పాటల ద్వారా దేవుని మహిమపరుస్తారు. హల్లెలూయా. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు అనే పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరుద్దాం. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి,
హద్దులు లేని పరిశుద్ధునికి సర్వము ఎరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. అందరం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంకా చెప్పట్లేదు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ చెప్పాలి. ఓకే, అందరం అలాగే లేచి నిలబెడదాము. దేవుడు మనల్ని ప్రేమించి సంరక్షించి కాపాడి మరి సజీవులుగా సమకూర్చి ఆయన మందిరంలో మరలా మనందరము కూడుకోవడానికి దేవుడు కృప చూపించినారు. నిజముగా ఆయనకు ఎవ్వరూ సరిరారు. నమ్మదగిన దేవుడు ఆయన, పునరుత్థానుడు, ఆరోగ్య ప్రదాత, మనకు ఆరోగ్యం అనుగ్రహింపచేసేటటువంటి దేవుడు. దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకొని సెప్టెంబర్ నెలలోనికి ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ మాసము 9వ నెల మొదటి పునరుత్థాన దినమందు దేవుడు మంచి ఆరోగ్యం దయచేశారు మనకందరికీ. ఆయన సన్నిధిలో చక్కగా కూర్చోవడానికి, రావడానికి కృప చూపించి ఆయన మనల్ని సమకూర్చినటువంటి దేవుడు, మన కొరకు కొరడా దెబ్బలు అనుభవించినటువంటి దేవుడు. ఎవరు అటు ఇటు చూడద్దు, అందరు కళ్ళు మూసుకుందాం. పిల్లలు కూడా అందరు కళ్ళు మూసుకోవాలి. దేవుని వైపు చూద్దాం. నీవు నెమ్మదిగా ఉండాలని కోరుకునేటటువంటి దేవుడు, నీవు సమాధానంగా ఉండాలని కోరుకునేటటువంటి దేవుడు, నీవు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేటటువంటి దేవుడు మన దేవుడు. మరి ఆయన వైపు కాకుండా వేరే వైపు ఎందుకు చూస్తున్నావు? అటు ఇటు చూడొద్దు. నీకు ఆరోగ్యం ఇచ్చేది ఆయన, నీకు సమాధానం ఇచ్చేది ఆయన, నీకు నెమ్మదిని కలుగ చేసేది ఆయన, మిమ్మల్ని మనల్ని నడిపించేది ఆయన. ఆయన వైపు చూద్దాం. దేవుని మందిరంలోనికి దేవుని కొరకు వచ్చాము, దేవుణ్ణి చూడడానికి వచ్చాము, దేవుని మాటలు వినడానికి వచ్చాము. మనుషులతో మాట్లాడడానికి కాదు, ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు. దయచేసి ప్రియులారా, చిన్న బిడ్డలందరూ కూడా ఎవరితో మాట్లాడద్దు, దేవుడితో మాట్లాడదాం. దేవునితో మాట్లాడదాం. దేవునితో మాట్లాడడానికి దేవుని మందిరానికి వచ్చాం, దేవుని ఇంటికి వచ్చాం. మనుషులతో మాట్లాడాలనుకునే వాళ్ళకు మనం మందిరంలో కూర్చోవలసిన అవసరం లేదు. దేవుని వైపు చూడకుండా అటు ఇటు చూసేటటువంటి వాళ్ళు మందిరంలో కూర్చోవలసిన అవసరం లేదు. కొంతసేపు బయటికి వెళ్ళి ముచ్చట్లు చెప్పుకొని అటు ఇటు చూసి మళ్ళా లోపలికి వచ్చి కూర్చోండి. రావాలి అనుకున్నప్పుడు, నేను దేవుని వైపు చూడాలి అనుకున్నప్పుడు దేవుని మందిరంలోనికి రావచ్చు. నేను దేవునితో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు దేవుని మందిరంలోనికి రావచ్చు. పిల్లలతో సహా అందరూ దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తున్నారు, క్షేమాన్ని ఇస్తున్నారు, ఆయుష్ని ఇస్తున్నారు, ఊపిరి పీల్చుకోవడానికి మంచి స్వచ్ఛమైన గాలిని ఇస్తున్నారు. దేవుడు యూదా గోత్రపు సింహము ఆయన. కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు అటు ఇటు చూడొద్దు, అటు ఇటు తిరగొద్దు, కళ్ళు మూసుకోవాలి. దేవుణ్ణి ఆరాధించే సమయం ఇది. నోరు తెరిచి ప్రభువా నీకు వందనాలు, దేవానికి స్తుతులు, నీకు మహిమ, నీకు మాత్రమే ఘనత, నీకు మాత్రమే ప్రభావము కలుగును గాక. ప్రతి ఒక్కరు స్తుతులు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు తండ్రి నీకు వందనాలు. తండ్రి నీకు స్తోత్రం. దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. దేవుడిని సంధించినప్పుడు ఆయనకు లోబడాలి.
ఆయన వైపు చూసే వారంగా మనం ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరం చేతులెత్తి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరం చేతులెత్తాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్స్ చెప్తాం. స్తోత్రం, నోరు తెరుద్దాం. స్తోత్రం, స్తోత్రం. నీ ఎడల నా ఎడల ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు, ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు దేవుడు. నీ ఎడల నా ఎడల నీ కాపుదల ఇచ్చాడు, నీ భద్రత ఇచ్చాడు, నీ కొరకు చనిపోయాడు, నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన కనపరచాలి, ఆయన మహిమపరచాలి. ప్రతి ఒక్కరం నోరు తెరుద్దాం. స్తోత్రం, స్తోత్రం. ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దు, అటు ఇటు తిరిగి చూడొద్దు. దేవుడిని సంధించినప్పుడు ఆయనకు లోబడదాం, ఆయన వైపు చూద్దాం. లోకో మారి కదా రఘుధారా శంభాలాభ లకురు రమ శంభాలాభ రహో గోరో కొతో గోరో స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు, నీ మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన్ని అంగీకరించే వారంగా మనం ఉండాలి. ఆయన మహిమపరచాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన కనపరచాలి. ప్రతి ఒక్కరం నోరు తెరిచి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మీకు వందనాలు. కాపాడుతున్నందుకు మీకు వందనాలు. నన్ను ప్రేమిస్తున్నందుకు వందనాలు అయ్యా. నన్ను క్షమిస్తున్నందుకు మీకు వందనాలు. మనం ఎన్ని పాపాలు చేసినప్పుడు దేవుడు ప్రతి రోజు మనల్ని క్షమిస్తున్నారు, ప్రతి క్షణము క్షమిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవము కలిగిన దేవా మీకు స్తోత్రం. జీవ ప్రదాతవు నీవే. రిఖా రభా శంభాలాభ రహో గోరో సివి. మాలో మీ జీవాన్ని ఉంచినటువంటి దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, మధ్య సంచరిస్తున్న దేవా నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. స్తోత్రం. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావము కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, ప్రతి ఒక్కరు నోరు తెరిచి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యూదా స్తుతి గోత్రపు సింహమా, నా ఆత్మీయ ప్రగతికి ఆధారం. నీవే కదా నా ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా. స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా. నా ఆత్మీయ ప్రగతికి
అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది
మీరే మా ఆరాధనకు యోగ్యుడవు, మీరే మా ఆరాధనకు పాత్రుడవు, ఆరాధనకు అర్హుడవు నీవే. మీరే అర్హుడవు మా ఆరాధనకు, వేరొకరు లేరు ప్రభువా. తండ్రి, వేరొకరు లేరు, మీరు మాత్రమే పూజనీయులు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమెంతగా స్తుతించినప్పటికీ మీ రుణమును తీర్చలేము రాజా, ఎంతగా ఘనపరచినప్పటికీ అది తక్కువే అయా. మీకు స్తోత్రములు చెల్లిస్తూ మరి ఒకసారి గతించినటువంటి 8 నెలలు కూడా మమ్మల్ని అందరినీ కాపాడి సంరక్షించి పోషించి 9వ మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి దూర ప్రాంతముల మీద ఆశని కూడా కాపుదల అనుగ్రహింపచేసి సంఘాలని కుటుంబాలన్నిటినీ మీ కృపారేఖల కింద భద్రపరిచి ఆయుష్నిచ్చి ఆరోగ్యం అనుగ్రహింపచేసి నెమ్మదిగా మమ్మల్ని అందరినీ ఉంచినందుకు మీకు స్తోత్రములు. మీ పునరుద్ధాన ఆత్మను, పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలమును కోరుకుంటూ ఉంటున్నాం. ఇంకను ప్రభా తండ్రి ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభుదినంలో మరి ఒకసారి శుభాభివందనలు తెలియజేస్తున్నాం. మరొకసారి దేవుణ్ణి కనపడతామా? హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్ గారికి, సిస్టర్స్కి థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఆరాధనలోను పాటల్లోనూ ఉత్తేజింపజేసినందుకు దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. మరలాగే ఇప్పుడు వాక్యపట్నంలోనికి వెళ్దాము. వాక్యపట్నం కొరకై ప్రియాంక గారిని ఆహ్వానిస్తున్నాము. ఆవిడ మత్తయి సువార్త 12వ అధ్యాయము 43 నుండి 50వ వచనం వరకు మనల్ని చదివి వినిపిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యపట్నము మత్తయి సువార్త 12వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయము 43వ వచనం నుంచి 50వ వచనం వరకు. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించుననెను. ఆయన జనసమూహముతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పాను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తమును చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నెనను. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు ఇంకా అతి శ్రేష్టమైన సమయంలోకి మరి అలాగే గంభీరమైన సమయంలో ఉన్నాం కాబట్టి అవునా, మన హృదయములను మన మనసును తెరుచుకొని దేవుని వాక్యము శ్రద్ధతో ఆసక్తితో వినులాగున, అలాగే
దేవుని వాక్యము ఆయనకు బూరగా వినిపించలాగన దేవుడు సహాయం చేయనట్లు, అలాగే వాక్య పరిచయ కొరకై మా అబ్రాం గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంతవరకు మీ సన్నిధి కాంతిని ఈ స్థలంపై ప్రకాశింపచేసి పాటల ద్వారా మీరు మహిమ పొందినారు. ఆత్మతో సత్యముతో యథార్థముగా ఆరాధించడానికి కృప చూపించినారు. మీకు స్తోత్రాలు. ఈ అంత్య దినాలలో, భయంకరమైన దినాలలో సంఘముగా, విశ్వాసులముగా మేము ఎలా జీవించాలో మీరు మాతో మాట్లాడండి. రాకడ సమయము, భయంకరమైన పరిస్థితులు తండ్రి మీరు మాతో మాట్లాడమని, నాయన వినుటే కాక తండ్రి వాటిని ఆచరించే వారముగా ఉండే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని, మీ పరిశుద్ధాత్మను ఈ స్థలంపై కుమ్మరింప చేయమని, సాతానుడికి అధికారం లేకుండా చేయమని మిమ్మల్ని స్తుతిస్తూ కొనియాడుతూ యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మరి ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభువు నామాన్ని మహింపరిచినాము. అదేవిధంగా మరి ఆత్మతో సత్యముతో ప్రభువుని మనం ఆరాధించినందుకు ఆ దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సెప్టెంబరు 1 ప్రభు పునరుద్ధాన పండుగ దినాన ప్రభు మనల్ని ప్రవేశపెట్టినందుకు మనమంతా దేవునికి ఎంతగానో రుణస్థులమై ఉన్నాము. అవును, ఈ క్షణాన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారు. అయితే ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని జీవింపజేస్తున్నారంటే మనందరి పట్ల ఆ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మనం ఎప్పుడైతే తెలుసుకొని దేవుని చిత్తంలో ప్రార్థిస్తూ వస్తామో అప్పుడు మనము, మన జీవితాలు, అదేవిధంగా మన యొక్క నిరీక్షణ ప్రభు వద్ద సదాకాలము ఆయనతో ఉండాలని. మరి ఈ 12వ అధ్యాయము చివరి మరి వచనాలు 43 నుంచి 50వ వచనం వరకు కూడా దేవుడు మనతో మాట్లాడుటను మనం ఇక్కడ గమనించాలి. మనం చాలామంది వినేవారముగా ఉంటున్నాము కానీ ఆచరించే వారముగా ఉండటం లేదు. మన యొక్క హృదయము ఎలా ఉంటుంది, మన యొక్క సహవాసము ఎలా ఉంటుంది, మనం ఈ లోకంలో రక్షింపబడి దేవుని బిడ్డలుగా గుర్తింపబడి దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి మనకు ఈ వచనాల ద్వారా దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన మాటలను తెలియజేస్తున్నాడు. మన హృదయాలు ఎలా ఉంటున్నాయి, మనము ఎవరితో సహవాసం చేస్తున్నామో, దేవుడితో సహవాసం చేసే అనుభవాన్ని కలిగి ఉంటున్నామా అనేది ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మరి 12వ అధ్యాయం అంతా
చివరి వచనాలలో దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తూ, మొదటి నుండి చూస్తే మరి విశ్రాంతి దినమును ఏ విధముగా ఆచరించాలి, అదేవిధంగా మరి దేవుడు ఏ విధమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు, అదేవిధంగా మరి యెషయా ప్రవక్త ఏదైతే చెప్పాడో ఆ యొక్క ప్రవచనాల నెరవేర్పు ఎలా జరిగింది, అదేవిధంగా మరి దేవుడు దయ్యం పట్టిన గుడ్డువాడు మూగువాడిని ఏ విధంగా బాగు చేశాడు, అదేవిధంగా మరి మంచి చెట్టు చెడు చెట్టు సూచనలు, అదేవిధంగా మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడితే మరి పాప క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మనికి విరోధంగా మాట్లాడితే పాప క్షమాపణ లేదనే సత్యాన్ని మనకు తెలియజేశాడు. అదేవిధంగా మరి నోవాహు అంటే యోనా మరి తిమింగలం కడుపులో 3 రాత్రింబగళ్ళు ఎలా ఉన్నాడో మరి యేసు కూడా మరి 3 దినాలు మరి భూమి గుండెలో ఏ విధంగా ఉండి లేచింది. మరి ఈ విధంగా ఈ అన్ని విషయాలు కూడా ఈ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. మరి 43వ వచనము చూస్తే, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతుంది. అంటే ఏదైతే అపవిత్రాత్మ ఉందో ఆ అపవిత్రాత్మ ఏం చేస్తుందంట, మనిషిని వదిలిపోయిన తర్వాత విశ్రాంతి కోసం ఎక్కడైతే నీరు ఉండదో అక్కడ తిరగటానికి వెళ్తుంది. అక్కడ దానికి విశ్రాంతి దొరక్కపోతే మరలా ఏం చేస్తుందంటే తిరిగి ఎక్కడ నుంచి ఏ గృహము నుంచి అయితే అది వెళ్ళిపోయిందో మళ్ళీ తిరిగి దానితో పాటు మరొక కొంతమందిని తీసుకొని, అంటే మరి 7 దెయ్యాలను తీసుకొని మరలా ఆ మనుషుల వద్దకు వస్తుంది అని ఇక్కడ బైబిల్ మనతో మాట్లాడుతుంది. అంటే ఒక మనిషిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషిని హృదయంలో, ఆ మనిషిని గుండెలో మరి దేవుని వాక్యము లేని సమయంలో, ఎప్పుడైతే నీ హృదయము ఖాళీగా ఉన్నటువంటి సమయంలో, నీ హృదయం మొత్తం ఖాళీగా ఉన్న సమయాన్ని ఆ సాతానుడు చూసి మరలా నీ దగ్గరికి రావటానికి ప్రయత్నం చేస్తాడు. అంటే నీవు మరి ఇక్కడ ఏ విధముగా నీ హృదయాన్ని నింపుకొనుచున్నావు, ఏ విధముగా నీ హృదయములో నీవు నీ ఆలోచనలను కలిగి ఉన్నావు. ఎప్పుడైతే నీ హృదయము ఖాళీగా ఉంటుందో, ఎప్పుడైతే నీ హృదయంలో దేవుని వాక్యం లేదో, ఎప్పుడైతే నీ దగ్గర ప్రార్థన లేదో, ఆటోమేటిక్గా మనము దేవుణ్ణి తెలుసుకొని ఉన్నా సరే మరలా సాతానుడు మనలో ప్రవేశించి మరలా పాత జీవితంలోనికి పడవేయడానికి అవకాశం ఉంది అని చెప్పేసి ఈ మధ్యాహ్న కాల సమయంలో మాట్లాడుతున్నాం. అందుకే మన హృదయాలు అంటే మన గుండె ఏ విధముగా ఉంది. నువ్వు రక్షింపబడినప్పుడు మన హృదయం అంతా, మన గుండె నిండా దేవుడే ఉంటాడు. రక్షింపబడినప్పుడు మొదట్లో ఎవరికి చెప్పకుండానే వేకువనే లేచి బైబిల్ చదువుతాం, ప్రార్థన చేసుకుంటాం, నిత్యము దేవుణ్ణి తలుసుకుంటూ దేవునితోనే జీవిస్తూ ఉంటాం. కొంతకాలం గడిచిన తర్వాత, సంఘంలో చేరిన తర్వాత, సహవాసాన్ని కలిగి ఉన్న తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల సాతానుడు మరలా మన హృదయంలో చేరడానికి అవకాశం ఉంది. అదే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
నీ మొదటి స్థితి కంటే ఇక్కడ ఏముంది, నీ కడపటి స్థితి మొదటి స్థితి కంటే, మొదట్లో ఎలా ఉన్నావో, మొదట్లో నువ్వు దేవుణ్ణి ఎలా ఆరాధించావో, దేవుణ్ణి ఎలా నీ హృదయంలో నింపుకున్నావో, దేవునితో సహవాసం కలిగి ఉన్నావో, అది మరీ దయనీయమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. నువ్వెప్పుడైతే నీ హృదయంలో నుంచి మరి వాక్యాన్ని, నీ మనసులో నుంచి ప్రార్థనను విడిచిపెడతావో, సాతానుడు మరలా నీలో ప్రవేశిస్తాడు. అందుకే ఈ అంత్య దినాల్లో చాలామంది విశ్వాసులు, చాలామంది దేవుని బిడ్డలు పడిపోయి తిరిగి మరలా లోకంలో కలిసిపోతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రక్షింపబడుతున్నారు, దేవుణ్ణి నమ్ముకుంటున్నారు, బాప్తిసం తీసుకుంటున్నారు, సహవాసం కలిగి ఉంటున్నారు. దైవ సేవకులు లేదా అనేక చోట్ల దేవుని మాటలు విని ఆత్మీయంగా వృద్ధి చెందుతున్నారు. కానీ ఎప్పుడైతే ఆ స్థితిని, ఆ మొదటి స్థితిని మనం మర్చిపోతున్నామో, అప్పుడు మనలో మరలా వెళ్ళిపోయినటువంటి సాతానుడు తిరిగి చేరి, వాడే కాకుండా ఇంకో కొంతమందిని మనలో చేర్చి మన యొక్క ఆత్మీయ స్థితిని, అంటే పరిశుద్ధాత్మను మనలో లేకుండా చేస్తున్నాడు. మనము రక్షింపబడి మారు మనసు పొంది సహవాసం కలిగి ఉన్నప్పటికి కూడా పరిశుద్ధాత్ముడు మన హృదయంలో లేకపోతే, పరిశుద్ధాత్ముని యొక్క అనుభవం మనలో లేకపోతే, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని నడిపించకపోతే, మనం పడే ప్రయాసలన్నీ వ్యర్థమే. మనం రక్షింపబడినటువంటిది వ్యర్థమే, బాప్తీసము వ్యర్థమే, సహవాసము వ్యర్థమే, మనం చేసే ప్రతిది కూడా దేవునిలో వ్యర్థమే. అందుకే ఈ అంత్య దినాలలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మన హృదయాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచలేదు. మన మనసు నిండా దేవుని జ్ఞాపకాలు, మన మది నిండా ఆయన ఉండాలి. దేవుడు మన జీవితంలో ఎక్కడో నశించుకోవాల్సి, అసలు నిజంగా ఏ యోగ్యత మనకు లేదు. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి, ఆయన్ను, మనల్ని ఆయన బిడ్డలుగా చేసుకున్నాడంటే ఎంత భాగ్యం, ఎంత భాగ్యం మనకి. అలాంటి స్థితి దేవుడు మనకిస్తే మరలా మనము సాతానుడికి అవకాశం ఇచ్చే అనుభవాలని ఈ అంత్య దినాల్లో తెచ్చుకుంటున్నాం. అందుకే మనము బహు జాగ్రత్తగా ఉండాలని ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఏదైతే ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోతుంది. మరి మనం ఎలా ఉన్నాం? మనకు శాంతి లేదు, మనకు సమాధానం లేదు, లోకము భయంకరమైన పరిస్థితులు. నేను విశ్వాసంతోనే ఉంటున్నాను, నేను దేవుణ్ణి కలిగే ఉంటున్నాను, దేవునితో సహవాసం చేస్తానే ఉంటున్నాను, అయినా శోధనలు వస్తాయా? అవును. యథార్థవంతుడైనటువంటి యోబు గారికి ఎన్ని శోధనలు! యోబు గారి కంటే విశ్వాస విషయంలో, యథార్థత విషయంలో మనం నమ్మకంగా ఉన్నావా? అలాంటి యోబు గారిని దేవుడు పరీక్షించాడు, సాతానుడు శోధించాడు. మనం కూడా ఈ ఉదయకాల సమయంలో యోబు గారిని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ మన హృదయంలో దేవుణ్ణి కలిగి ఉండి దినదినము దేవుని ప్రార్థిస్తూ, దినదినము దేవునితో సహవాసం చేస్తూ, దినదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండి శోధనలు వస్తే దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా? సాతానుపై విజయాన్ని ఇవ్వమని,
నీకు దేవుల్లో ఉండి దేవుల్లో సహవాసం చేస్తూ శోధనలు వస్తే, శ్రమలు వస్తే, నిందలు వస్తే, అవమానాలు వస్తే నీవు ధన్యుడువు, ధన్యురాలువి. ఈ లోకంలో కొంతకాలం మనము శ్రమలు అనుభవించాల్సిందే, దేవుని వాక్యం సెలవిస్తోంది. అందుకే మనకు శ్రమలు వచ్చినాయని, నిందలు వచ్చినాయని, అవమానాలు ఉన్నాయని దేవుణ్ణి నిందించుట న్యాయమా? కాదు. ఎవరైతే దేవుని దృష్టిలో సాతానుకి, శోధనలకి దేవుణ్ణి కలిగి ఉంటారో, దేవుని యొక్క సహాయాన్ని కోరి సాతానుడిపై విజయం సాధిస్తారో వాళ్ళు ధన్యులు. దేవుడు కూడా మనతో చెప్తున్నాడు, సాతానుడి మీద మనకి విజయాన్ని ఇస్తానని. ఆ విజయాన్ని మనం పొందాలంటే మన హృదయాన్ని మనం ఎప్పుడు ఖాళీగా ఉంచకూడదు. మన హృదయం అంటే మన గుండెని మనం ఎప్పుడు కూడా ఖాళీగా ఉంచకూడదు. గుండె నిండా దేవుడు ఉండాలి. గుండె నిండా దేవుడు అంటే ఏంటి? వాక్యం. వాక్యం ఉండాలి, వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. అందుకనే అపొస్తలుల బోధ, సహవాసము, రెట్టు విడుచుట, ఎడతెగ ప్రార్థించే అనుభవాన్ని అపొస్తల కార్యంలో మరి అపొస్తలుడైన పౌలు మరి సంఘానికి చెప్తా ఉంటాడు. మనం ఎప్పుడైతే అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విడుచుటలో మనం ఆదివారం కూడా బల్ల రొట్టెలో పాల్గొనేది ఎందుకు? దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉండడానికి, నిత్యము ఆయన్ని వెంబడించడానికి, నిత్యము ఆయనతో మాట్లాడుతూ ఉండటానికే మరి ఆ యొక్క క్రమాన్ని మనం పాటిస్తున్నాం. మనం ఎప్పుడైతే ఈ క్రమాన్ని పాటిస్తూ ఎప్పుడైతే దేవునితో కలిగి ఉంటామో నీ హృదయము ఖాళీగా ఉండదు, సాతానుడు నీ హృదయంలోనికి చొరబడ్డు అదేవిధంగా తిరిగి మరలా 7 దెయ్యాలని మన హృదయంలో పెట్టడానికి అవకాశం లేదు. కనుక మనం మెలకువగా ఉండి ఎప్పుడు దేవునితో సహవాసం చేసేవారముగా ఉండాలి. ఎప్పుడు మన హృదయాన్ని వాక్యముతో, దేవుని మాటలతో నింపుకునే వారముగా ఉండాలి. ఆ సందర్భంలో 46వ వచనంలో ఇంకా కిందకెళ్తే మరి దేవుడు ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపట నిలిచిండ్రి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. అంటే ఇక్కడ దేవుని కుటుంబాన్ని గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కుటుంబము ఎలా ఉండాలి, దేవునితో మరి మనం ఎలా ఉండాలి, దేవుని కుటుంబముగా అంటే ఈ లోకంలో ఎవరైతే మరి రక్త సంబంధాలను కూడా కాదని దేవునితో కలిగి ఉండే సంబంధం గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనకి ఈ లోకంలో మరి బంధాలు, బంధుత్వాలు, కుటుంబాలు ఇవన్నీ ఎన్నో ఉన్నాయి, అవి ఉండవలసిందే. కానీ ఇక్కడ ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే రక్త సంబంధం కంటే దేవునితో ఉండే సంబంధమే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ సంబంధమే, ఆత్మ సంబంధమే ఎంతో విలువైందని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ సంబంధాన్ని కలిగి ఉంటున్నాం, ఈ లోకంలో మనం ఏ సంబంధంతో సహవాసం చేస్తున్నాము? ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అందరముగా విశ్వాసులతో సహవాసం కలిగి ఉంటున్నామా? విశ్వాసాలతో సంబంధాలు కలిగి ఉంటున్నామా? లేకపోతే లోకముతో కలిసి లోక సంబంధాలు కలిగి ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనకి అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఇవన్నీ ఈ లోక సంబంధమైనటువంటి మరి సంబంధాలు, శారీరక సంబంధాలు, శారీరకంగా మనకున్నటువంటి సంబంధాలు ఇవన్నీ. కానీ దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆత్మీయమైనటువంటి సంబంధం. ఎవరైతే పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. మరి నిజంగా ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో, దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వాళ్ళే నా బంధువులు, వాళ్ళే
నా ఆత్మీయులని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఎవరితో సంబంధాలను కలిగి ఉన్నామో, మన సహవాసం ఎలా ఉంది, మన ఉద్యోగం చేసే దగ్గర, మన పని దగ్గర, లేకపోతే మన కుటుంబాల దగ్గర, మన గృహాల దగ్గర ఎవరెవరితో మనం సహవాసం చేస్తున్నాము. మన సహవాసాన్ని బట్టే మన యొక్క నీతి, మన యొక్క విశ్వాసము మరి ముందుకు సాగిపోవటానికి అవకాశం ఉంది. మన సహవాసము చెడ్డదైన సహవాసం అయితే మరి నువ్వు దేవుల్లో నిలబడలేవు. చెడ్డ సహవాసం ఉంటే మనం దేవుని క్రియలను మనం జరిగించలేము. దేవుని చిత్తమును జరిగించేవాడు అంటే దేవుని చిత్తం అంటే ఎవరైతే వింటున్నారో వినేవాళ్ళు కూడా అదృష్టవంతులే అనే బైబిల్ మనకు సెలవిస్తుంది. వినేవాళ్ళు కూడా అదృష్టవంతులే. ఈ రోజున ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో, ఈ రోజున ఎవరైతే దేవుని మాటలను వింటున్నారో వాళ్ళు కూడా నా సంబంధికులే అంటున్నాడు ప్రభు. అందుకనే ఒక మాట ఉంటుంది, లూకాసు వార్త 8వ అధ్యాయము 21వ వచనంలో ఇంకా క్లియర్గా ఉంటుంది. లూకా 8:21. అందుకు ఆయన, దేవుని వాక్యము విని ఆ ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని నేను వారితో అంటే ఇక్కడ క్లియర్గా దేవుని వాక్యము విని అంటే వినేవారు కూడా ఆయన సహోదరులే, ఆయన బంధువులే. విని దాని ప్రకారం జరిగించేవాళ్ళు వీళ్ళిద్దరు కూడా అంటే దేవుని వాక్యము విని దాని ప్రకారం వీళ్ళిద్దరు కూడా దేవుని బంధువులు అన్నమాట. ఈరోజు చాలామంది మరి ప్రభు దినమైనప్పటికి కూడా వినలేనటువంటి అనుభవంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మన కుటుంబాల్లో కూడా. అందుకే ప్రభు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ప్రభు మనతో మాట్లాడేది వినాలి, దాని ప్రకారం వినేవారు జరిగించేవారు ఇద్దరు కూడా ఆ సహోదరులే. మరి మనం ఎలా ఉన్నాం? ఎవరితో సహవాసాన్ని కలిగి ఉంటున్నాం? మన బిడ్డలు, మన భర్త, భార్య, తల్లిదండ్రులు ఎవరితో సహవాసాన్ని కలిగి ఉంటున్నారు? మనల్ని మనం పరీక్షించుకోవాలి. కాలము సంపూర్ణమైపోతుంది, దేవుని రాజ్యం సమీపిస్తుంది, అందరూ మారు మనసు పొందాలి. మన ఒక్కళ్ళమే కాదు, మన ఇంట్లో, మన కుటుంబంలో మనమంతా మారు మనసు పొందాలి. మన కుటుంబాలన్నీ మారు మనసు పొందాలి. అందరూ పరిశుద్ధమైన మార్గంలో నడవాలి. లేకపోతే సాతానుడు ఎన్ని చిక్కులు పెడుతున్నాడు, సాతానుడు ఎన్ని శోధనలు మనకు తెస్తున్నాడు. అనారోగ్యం, ఆర్థిక పరిస్థితులు, వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆస్తి గొడవలు, సమాధానం లేని జీవితం, ఆందోళనలు, రకరకాల జబ్బులు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. వీటన్నిటి నుంచి మనం సమాధానం పొందాలంటే అంటే దేవుణ్ణి ఎరిగితే ఇవన్నీ ఉండవా అని అనుకోవచ్చు, ఉంటాయి. కానీ వాటి నుంచి మనం సమాధానం పొందాలంటే, వాటి ద్వారా మనము భయమును పోగొట్టుకోవాలంటే, వాటి నుంచి మనం మార్గాల నుంచి తప్పించుకోవాలంటే దేవునితో మనం సహవాసం చేయాలి. మనం ఒక్కళ్ళమే ప్రార్థనకు వచ్చి భర్త రాకపోతే మనం భర్త గురించి ప్రార్థన చేస్తే అతనికి రక్షణ లేనిది మనం ప్రార్థన చేస్తే ప్రయోజనం ఉంటుందా? పూర్వకాలంలో పాత నిబంధన గ్రంథంలో ఆ రోజు జరిగినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు, నూతన జీవితంలోకి వచ్చినటువంటి కొత్త నిబంధన కాలంలో జరిగే అద్భుత ఆశ్చర్య కార్యాలు రోజున జరగాలంటే జరుగుతాయి. కానీ ఎప్పుడు జరుగుతాయి? ఎవరైతే నా వాక్యం విని
దాని ప్రకారం నడుచుకుంటారో ఆ చిత్తాన్ని జరిగిస్తారు, అప్పుడు జరుగుతాయి అంటున్నారు. మరి అప్పుడు జరగాలంటే మనం ఒక్కళ్ళమే రక్షింపబడి, మనం ఒక్కళ్ళమే మారు మనసు పొంది, మనం ఒక్కళ్ళమే చర్చికి వచ్చి, మనం ఒక్కళ్ళమే ఏదేదో చెయ్యాలి అని చూస్తే ప్రభు అంగీకరిస్తాడా? అందరూ మారు మనసు పొందాలి. అందరూ అంటే ఎవరు? మన కుటుంబంలో, మన సంఘంలోని బిడ్డలందరూ కూడా మారు మనసు పొందాలి, రక్షింపబడాలి. ఇదిగో నా కాలం సంపూర్ణమైపోయింది, నేను వస్తున్నాను. ఇంకా మీరు రక్షింపబడలేదా? ఇంకా మీరు మారు మనసు పొందలేదా? ఇంకా ఎవరెవరితో మీరు సహవాసాలు కలిగి ఉంటున్నారు? శోధనలు వస్తాయి, వేదనలు కలుగుతాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. వాటన్నిటినీ తట్టుకునే శక్తి కావాలంటే నీకు దేవుడు నీ గుండె నిండా ఉండాలి. నీ హృదయమంతా దేవుడు ఉండాలి. హృదయమంతా దేవుడిని ఉంచుకొని నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడు నీకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. అప్పుడు నీకున్న పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎంతమందికి తప్పించలేదు? హిజ్కియా మరణకరమైనటువంటి పరిస్థితిలో ఉంటే దేవుడు తప్పించాడా లేదా? ఎంతకాలం ఆ యొక్క ఆయుష్ని ఇచ్చాడు? 15 సంవత్సరాలు ఆయన ఆయుష్ని. ఎవరు ప్రార్థన దేవుడు వినలేదు? మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు ఎంతోమందితో మాట్లాడాడు, ఎంతోమందితో మాట్లాడాడు. ఈ దినాల్లో కూడా ఎంతోమందితో మాట్లాడుతున్నాడు. ఎంతోమంది జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. ఆ దేవుడే అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయకపోతే ఈ క్షణాన ఈ విధముగా మన దేవుని సన్నిధిలో గడిపేవారమా? దేవుడు నీ ఎడల నా ఎడల మనందరి పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. నిజంగా కొన్ని కోట్లు ఉన్న వాళ్ళకు కూడా ఈ సంతోషం లేదు, ఈ సమాధానం లేదు, దేవునిలో గడిపే యోగ్యత లేదు. నువ్వు కోట్లు కంటే కోట్లు, అధిక కోట్లు ఉన్న దేవుని బిడ్డవు నువ్వు. తెలుసా అది మీకు? ఎప్పుడన్నా అది ఆలోచించారా? అయ్యో నా దగ్గర డబ్బు లేదే, అయ్యో నాకు ఉద్యోగం లేదే, ఇదిగో అయ్యో నాకు ఉండటానికి గృహం లేదే, వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది, 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, నాకు ఇల్లు లేదే అని ఎప్పుడు బాధపడుతూ ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు కావాల్సింది ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తి కాదు, ఈ లోక సంబంధమైనటువంటి అనుబంధాలు కాదు, శారీరక సంబంధమైనటువంటి సంబంధాలు కాదు. దేవుని ఆత్మ సంబంధమైనటువంటి అనుబంధాన్ని నువ్వు ఎప్పుడు కలిగి ఉంటావో నీకు ఈ లోకములో ఎవరికైతే ఏదైతే లేదో, అంటే చాలామందికి డబ్బుండి కూడా వాళ్ళకి మారు మనసు లేదు, రక్షణ లేదు, బాప్తీస అనుభవం లేదు. అన్నిటికంటే పరిశుద్ధాత్ముడు వాళ్ళలో లేడు. ఎవరైతే ఈ సంఘంలో చేరి దేవుని నమ్ముకున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారో వాళ్ళు ధన్యులు అని దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజముగా చిన్నతనము నుంచే దేవుణ్ణి ఎరిగి దేవుణ్ణి మహింపరుస్తూ ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఎంతోమంది సువార్థికులుగా మరి చలామణి అవుతున్న వారు చాలామంది ఉన్నారు. మనం మన బిడ్డల్ని ఏ విధముగా పెంచగలుగుతున్నాం? మనం మన బిడ్డల విషయంలో ప్రార్థన చేయగలుగుతున్నామా? నిజముగా నాయకుడిని బట్టే ఆ ఇల్లు ఉంటుంది, నాయకుడిని బట్టే ఆ సహవాసం ఉంటుంది, నాయకుడిని బట్టే మరి ఆ రాజ్యం ఉంటుంది, నాయకుడిని బట్టే ఏదైనా మన కుటుంబాలు ఉంటాయి. తల్లి ఎలా ఉంది, తండ్రి ఎలా ఉన్నాడు, తల్లిదండ్రులు ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నారా? నీ బిడ్డలు ధన్యులు అవుతారు. నీ బిడ్డలు కూడా ప్రార్థించే అనుభవంలోనికి వస్తారు. నువ్వేదో ప్రార్థించే అనుభవం లేకోకుండా మరి నాయకత్వపు లక్షణం అంటే తండ్రిగా, తల్లిగా, ఒక నాయకుడిగా, లేకపోతే ఒక రాజ్యాన్ని పాలించేవాడిగా, లేకపోతే ఒక సంస్థను నడిపేవాడిగా వాళ్ళే సరైన పద్ధతిలో లేకపోతే ఆ యొక్క కుటుంబాలు
ఆ యొక్క సంస్థలో ఆ యొక్క రాజ్యం ఎలా తయారవుతుంది? భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అశాంతి ఏర్పడుతుంది. కుటుంబాలలో శాంతి ఉండదు, సంస్థల్లో శాంతి ఉండదు, లాభాలు ఉండవు, నష్టాలు ఉంటాయి, రాజ్యంలో అల్లర్లు, అంత భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. అందుకనే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే, తల్లిదండ్రులముగా మనం ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నాం? విశ్వాసిగా నీ హృదయంలో ఎవరు నుంచుకుంటున్నావు? నీ గుండె ఇంకా ఖాళీగా ఉందా? అయితే పడిపోతావు. నీ గుండె నిండా యేసు లేడా? నీ గుండె నిండా వాక్యం లేదా? నువ్వు ప్రార్థించే అనుభవంలో లేవా? జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతోమంది క్రైస్తవులు ఈ దినాన సర్వస్వాన్ని వదిలేసి దేవుని పరిచర్య చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్థితిలోకి మన సంఘము వెళ్ళాలి అంటే, మన సంఘంలో మన కుటుంబాల్లో సేవకులు లేవాలంటే, పరిచర్య చేసేవాళ్ళు లేవాలంటే, స్వార్థ ప్రకటించేవాళ్ళు లేవాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. నువ్వేం చేయాలి? నిత్యము దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడటం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవునితో మాట్లాడుతూ నీ హృదయంలో ఉంచుకొని ఎప్పుడైతే దేవునితో అనుభవాన్ని కలిగి ఉంటావో, సహవాసాన్ని కలిగి ఉంటావో, మనం కొన్నిసార్లు చాలామంది కూడా దేవుని నమ్మిన వాళ్ళు ఎవరు లేకపోతే దేవునితోనే మాట్లాడుతూ ఉంటారు. ఆ అనుభవం కలిగి ఉంటున్నారా? ధన్యులు. ఎవరూ లేని సమయంలో, ఒంటరి జీవితంలో, లేదా నీకు కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనుకూలించినప్పుడు, బాధలు, భయంకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడే కంటే, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆ సంగతి గ్రహించావా? ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నాం మనం? పడిపోయే స్థితిలో ఉన్నామా? ఎదిగే స్థితిలో ఉన్నామా? ఆత్మీయంగా పడిపోతే నీ హృదయంలో దేవుడు లేనట్టే, నీ హృదయంలో వాక్యం లేనట్టే, ప్రార్థన అనుభవం లేనట్టే. లోకంలో భయంకరంగా ఉందండి పరిస్థితి. మీరు చూస్తున్నారో లేదో, భయంకరమైన రోగాలు, భయంకరమైన పరిస్థితులు. 24వ తారీఖున ఝాన్సీని హాస్పిటల్లో జాయిన్ చేసాం, మణిపాల్ హాస్పిటల్. 12 రోజులు ఉన్నాం, 11 రోజులు. అక్కడ ఇసుకేస్తే రాలరు, డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బు తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టేస్తున్నారు. ఎన్నో రకాల జబ్బులు, అంతా కోటీశ్వర్లు. మీకు ఒకటి చెప్పాలి, సంవత్సరం పిల్లలకు కూడా 1 సంవత్సరం మొదలుకొని 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న వాళ్ళకు కూడా క్యాన్సర్ అండి. చిన్న పిల్లలు, వాళ్ళకి సలైన్స్ పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తుంటే ఆ సన్నివేశం చూస్తే నిజంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే ఏడవకుండా ఉండలేరు. ఆ పాపకి ఆ బాబుకి మాటలు రావు, ఏమీ తెలియదు ప్రపంచం. తల్లిదండ్రులు బాగానే ఉన్నారు, బిడ్డలకి క్యాన్సర్. ఏంటి పరిస్థితి? ఎలా ఉంది లోకం? మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు మన గురించేనా? ఎప్పుడు నీ పక్కింటి వారి గురించి, ఎప్పుడు నీ సహోదరుల గురించి, ఎప్పుడు నీ సహవాసం గురించి నువ్వు ఆలోచన చేస్తావు? నువ్వు ఎప్పుడైతే నీ ఇతరుల గురించి నువ్వు ఆలోచన చేసి ప్రార్థన చేస్తావో, దేవునితో మాట్లాడతావో, నీ సమస్యలన్నీ దేవుడు చూస్తాడు. ఆ అనుభవాన్ని కలిగి ఉంటున్నామా మనం? చాలా భయంకరంగా ఉంది లోకం. ఇంకా ఆరోగ్యంగా మనం ఈ స్థితిలో
దేవుని సన్నిధిలో గడుపుతున్నామంటే కేవలం దేవుని ఉచితమైన కృపే. ఆయన కృప లేకపోతే మాట్లాడగలమా, చూడగలమా, గాలి పీలుస్తామా, ఊపిరి మనలో ఉంటుందా? లేదు. సర్వస్వం ఆయనే. ఎప్పుడైనా దేవుని దగ్గర మొరపెట్టావా? ఆకాశం మందు మీరు తప్ప మాకెవరున్నారు ప్రభువా, మీరే మా సర్వస్వం అని దేవుని భార్య, భర్త, బిడలు ఇవన్నీ ఈ లోక సంబంధమైనవండి. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావా? పరిశుద్ధాత్మతో సంబంధం కలిగి ఉన్నావా? దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎంతమందిని బాగు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశారు. అయినా సరే మనం దేవుణ్ణి శోధించేవారిగా ఉంటున్నాం. సాతానుడు మనల్ని శోధించట్లా, దేవుణ్ణి మనం శోధించేవారిగా తయారవుతున్నాం. దేవుడు దినమెల్లా మన కోసం చేతులు చాస్తూనే ఉన్నాడండి. ఎన్ని పాపాలు చేసినా, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నా, ప్రార్థనకు వచ్చి అన్నీ దేవునిలో గడుపుతూ కూడా నువ్వు బూతులు మాట్లాడుతున్నా, ఈ లోక ఆచారాలు అలవాట్లలో నువ్వు నడుస్తున్నా, దేవుణ్ణి ప్రార్థించకుండా ఉంటున్నా, దేవునితో సహవాసం లేకుండా ఉంటున్నా, అయినా దేవుడు నీ కోసం చూస్తూనే ఉన్నాడు. మారారు, పడిపోయారు. ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు? ఇంకా ఎప్పుడు వీళ్ళ జీవితాలను మార్చుకుంటారు? దేవుని దగ్గరకు రాని వారి గురించి కంటే దేవునితో ఉన్నవారి గురించే దేవుడు ఎక్కువ బాధపడుతున్నాడంట. ఉంటే వెచ్చగానండు, లేకపోతే చల్లగానన్నా ఉండు, నులివెచ్చగా మాత్రం దేవుడు ఉండొద్దని చెప్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరీక్షించుకుందాం, ఎలా ఉంటున్నాం. దేవుణ్ణి అయితే తెలుసుకుంటున్నాం, దేవునితోనే ఉంటున్నాం, దేవునితోనే ఉంటున్నట్టు సంఘానికి వస్తున్నాం. కానీ నిజంగా మన హృదయాలలో దేవుడు, వాళ్ళు పెదవులతో ఆరాధిస్తారే కానీ వాళ్ళ హృదయం నాకు చాలా దూరంగా ఉందంట. దేవుడు చెప్తున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, ఆరాధిస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, హృదయంలో మాత్రం ఆయన లేడంట. ఆత్మ పరిశీలన చేసుకుందాం. నిజంగా ప్రభువా మీరు నాలో లేరయ్యా, నిజంగా నీ పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో లేకపోతే, నీ పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో లేకపోతే వ్యర్థం. మనం చేసే ప్రయాసలన్నీ, పడే ప్రయాసలన్నీ వ్యర్థం. ఏదో బాధ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడా దేవుడా అంటాము. ఏదో ఒక రూపేణా దేవుడు అది చేస్తే మళ్ళా దేవుణ్ణి మర్చిపోతాం. అందుకే ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరితో, సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎవరితో సహవాసాన్ని కలిగి ఉంటున్నారు? సంఘ బిడ్డలతోనా, దైవ సేవకులతోనా, లేదా లోకస్తులతోనా? నీ సహవాసం ఎలా ఉంది? ఆయన వాక్యము విని ఆయన చిత్త ప్రకారం ఆయన వాక్యం ద్వారా నడుచుకునే వాళ్ళే ఆయన బంధువులు, ఆయన తల్లి, ఆయన అక్క, ఆయన చెల్లి, వాళ్ళ సహోదరులు అంటున్నాడు దేవుడు. మనం ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మన సమయాన్ని ఎవరికి వెచ్చిస్తున్నాం? చర్చ అయిపోయిన తర్వాత, లేకపోతే కోటాలు అయిపోయిన తర్వాత మనకు చాలా సమయం ఉంటుంది. 3 గంటలే ఇక్కడ ఎక్కువ. మిగిలిన సమయాన్ని దేవునికి రోజులో 1 గంట లేదు 1 అర్ధ గంట అన్నా కేటాయిస్తున్నావా? దేవుడు మనకి 24 గంటలు ఇచ్చాడండి. 24 గంటల్లో నీ ఉద్యోగం, పనులు 8 గంటలు, నీ ఉద్యోగం 8 గంటలు, లేకపోతే నువ్వు పనికి వెళ్తే 8 గంటలు, లేకపోతే నువ్వు చదువుకి వెళ్తే 8 గంటలు, 8 గంటలు నిద్ర 16, ఇంకా 8 గంటలు ఏం చేస్తున్నావు?
ఆలోచన చేద్దాం. 1 గంట కూడా దేవుని దగ్గర ప్రార్థించలేవా? కనీసం 1 అర్ధ గంట అయినా దేవునితో నీకు మాట్లాడటానికి కుదరట్లేదా? ప్రార్థించడం అంటే ఏంటి తెలుసా మీకు? దేవునితో మాట్లాడటమే. దేవునితో నీదేదైతే చెప్తావో దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. నువ్వు నిజంగా మొరపెడితే ఆయన ఏంటి, అతి సమీపంగా ఉండి నీ ప్రార్థనను ఆలకిస్తాడు. నిజముగా మొరపెట్టిన వారందరి ప్రార్థన అతి సమీపంగా ఉండి ప్రార్థనను ఆలకించే దేవుడి దగ్గర నువ్వు నిజంగా మొరపెడుతున్నావా? నీ సమయాన్ని కేటాయిస్తున్నావా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఝాన్సీని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు 30 రోజులు హాస్పిటల్లోనే ఉన్నానన్నారు. 30 రోజులు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు. భయంకరమైన పరిస్థితి, ఆర్థిక సమస్య. ఒక 50,000తోనే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళా. కానీ లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. నేను మనుషుల మీద ఆధారపడలా, నేను నిజంగా చెప్తున్నాను. దేవుని మీదే ఆధారపడ్డా. ఝాన్సీకి కూడా అదే ధైర్యం చెప్పా. ఏబు గారి గురించి చెప్పాను. ఎవరైతే దేవునికి దగ్గరగా ఉంటారో వాళ్ళకే శోధనలు వస్తాయి. ఎవరైతే దేవుణ్ణి ఆనుకొని ఉంటారో, ఎవరైతే దేవునితో మాట్లాడతారో, ఎవరైతే దేవుని సహవాసాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి శోధనలు వస్తాయమ్మా. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. ప్రార్థన చేసుకో, విజయాన్ని ఇవ్వమని. సాతానుడి మీద విజయాన్ని ఇవ్వమని, భరించే శక్తిని ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థన చేసుకోమా. భరించే శక్తిని ఇవ్వమని దేవుని ప్రార్థన చేసుకోమని. నిద్రపోలేదు. నిన్నటికి నిన్న 99 పాయింట్ చిల్లర వచ్చింది, మళ్ళీ ఫీవరు. ఒంటరిగా దేవుడిని ప్రార్థించుకున్నా, ప్రభువా మీరే మా దిక్కు, మాకెవరున్నారు? మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, రోజుడిసి రోజు హాస్పిటల్కి వెళ్ళాలి, మళ్ళీ హాస్పిటల్కి ఇవాళ వెళ్ళాలంటే ఎట్ట ప్రభువా? జ్వరం తగ్గించయ్యా, జ్వరం ట్యాబ్లెట్ కూడా వేసుకోకూడదు ప్రభువా, మీ చిత్తమయ్యా అంటే సాయంత్రానికి మళ్ళీ ఫీవర్ లేదు. అంటే నిజంగా దేవుడు వదిలిపెట్టాడు. ఒకవేళ తగ్గించకపోయినా మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితి అయినా దేవునికి మన పరిస్థితిని తెలియజేయగలుగుతున్నామా? ఏ స్థితిలో ఉన్నా సరే దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? నిజంగా మనం ఎంతో ధన్యులం. ఇక్కడ చేరి ఉన్న మనము, మన కుటుంబాలు ఎన్నో ధన్యత కలిగినటువంటి కుటుంబాలు. ఇక్కడ సహవాసం కలిగి ఉన్నటువంటి మనం అంతా కూడా ఎంతో అదృష్టవంతులం. దేవుణ్ణి కలిగి ఉంటాం. అందరినీ కోల్పోయాడు, సర్వస్వం కోల్పోయాడు ఏబు గారు. దేవుడు మళ్ళీ ఎన్నిచ్చాడు? 2 అంతల అనుభవాన్ని ఇచ్చాడు. నీకు నాకు ఇవ్వడా? ఒకవేళ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆయనతో ఆ నిత్య మోక్ష రాజ్యంలో సదాకాలం ఉంటాం. అది చాలదా మనకి? మన నిరీక్షణ ఏంటి? మనం కోరుకునేది ఏంటి? మనం ఇక్కడ ఉంటున్నామంటే, చర్చికి వస్తున్నామంటే మన నిరీక్షణ ఆ ప్రభువుతో సదాకాలం ఉండాలి. ఇక్కడ మనం బ్రతికినంతసేపే బంధాలు, భర్త, భార్య, బిడ్డలు, ఇదంతా. చనిపోతే ఎవరు రారు. నువ్వు స్నానం చేస్తావు, మళ్ళీ గంటకి స్నానం చేయి, మట్టి వస్తుందా రాదా? నువ్వు ఎన్నిసార్లు స్నానం చేసినా మట్టి వస్తానే ఉంటుంది. అంటే మనం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవాల్సిన వాళ్ళమే. వ్యర్థమైనటువంటి మన జీవితాలు, పనికిరాని మన జీవితాలు, ఏ యోగ్యత లేని మనల్ని రాజులైన యాజక సమూహం, ఇదంతా ఎవరిది? రాజులైన యాజక సమూహం ఇదంతా ఇక్కడ చేర్చాడే ఆ దేవుడు. ఎంత గొప్పవాడు, ఎంత అదృష్టవంతులు మనం. ఆలోచించారా ఎప్పుడన్నా? ఎందరికో లేదు. నిజంగా బిడ్డలు, మన మెడికల్ స్టూడెంట్స్
ఇమానియల్ మెడికల్ స్టూడెంట్స్ ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళ స్వస్థలం ఎక్కడ? యుక్త వయసులో బిడ్డలు దేవుని సన్నిధిలో గడపటం అంటే చిన్న విషయమా? తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులండి. ఆ బిడ్డలను కలిగి ఉన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు. మన బిడ్డలు దేవుని కలిగి ఉంటున్నారా? ఎప్పుడైనా యవన బిడ్డల కోసం ప్రార్థిస్తున్నామా? యవన బిడ్డల చదువుల కోసం, యవన బిడ్డల ఉద్యోగాల కోసం, యవన బిడ్డల వివాహాల కోసం, చిన్న బిడ్డల ఆరోగ్యాల కోసం భారం కలిగి మనం ఉండగలుగుతున్నామా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త, ఎంతో సమయం లేదు, కొద్ది సమయమే ఉంది. సమయం లేదు. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏ రూపేనా ఎవరిని పిలుస్తాడో దేవుడు తెలియదు. అయ్యో, ఇప్పుడే కదా మనం చూసింది ఆ సహోదరుని, ఆ సహోదరిని. నిజమే, ఆవిరి వంటిది మన జీవితం. ఆవిరి వంటిది. క్షణాల్లో మాయమైపోతాం, ఎవరికి కనిపించం. ఎవరిని కలిగి ఉంటాం? నీ గుండెను, నీ హృదయాన్ని ఖాళీగా ఉంచుతున్నావా? నీ హృదయం ఖాళీగా ఉంటే నీ హృదయంలో నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ దెయ్యము ఇంకా ఎక్కువ మందిని తీసుకొచ్చి నీ హృదయంలో చేరిపోయిద్ది, నిన్ను పడేస్తుంది. నీ జీవితాన్ని నాశనమే చేయటమే కాకుండా నీ కుటుంబం మొత్తాన్ని, మీ కుటుంబాలన్నిటినీ, చివరికి సహవాసాన్ని కూడా చెడగొట్టడానికి సాతానుడు తొంగి చూస్తూ ఉన్నాడు. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యమైనటువంటి రీతిలో ప్రభు బలలో పాలు పంపులు పొందాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరితో సహవాసాన్ని కలిగి ఉండాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ సహవాసము, ఈ సహవాసము ప్రార్థనా వీరుల సహవాసం, సంఘ సహవాసం, ఆత్మీయ సహవాసం ఈ లోకంలో ఎంతో విలువైంది. శారీరక సహవాసం, శారీరక బంధాలు అవన్నీ టెంపరీగా ఉంటాయి. నువ్వెవరితో సహవాసాన్ని ఎక్కువ సమయం గడపాలో, ఎవరిని కలిగి ఉండాలో, ఎవరితో మాట్లాడాలో తీర్మానం చేసుకుందాం. తీర్మానం చేసుకొని ప్రభు బలలో మనమందరం కూడా ఇంకా మన కుటుంబాల్లో ఎవరైతే రక్షింపబడలేదో వారి కోసం ప్రార్థన చేయండి. వారితో మీరు మాట్లాడండి. కాలము సమీపమైపోయింది, దేవుని రాజ్యం వస్తుంది. ఆ మహాదినాన ఏమైపోద్ది? సూర్యుడు నల్లగా మారిపోతాడు, చంద్రుడు ఎరుపెక్కుతాడు. రాత్రి చాలామంది అనుకున్నారు చంద్రుడు ఎరుపెక్కుతాడంట ఈరోజు అని. ఒక బ్రదర్ నాకు ఫోన్ చేశాడు రాత్రి. దేవుడి ఆ మహాదినము చెప్పి రాదయ్యా. ఏ క్షణంలో ఎప్పుడు ఏ విధంగా దేవుని అద్భుతం జరిగిద్దో ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు, ఆయనకు ఒక్కడికే తెలుసు. ఒకవేళ సైన్సిస్ట్ ప్రకారం, శాస్త్రజ్ఞులు ఒకవేళ ఏదన్నా అవరోధాలు ఏర్పడి ఈ విధంగా ఏమన్నా నక్షత్రాలు అడ్డొస్తే ఏమన్నా జరుగుతుందని చెప్పారు, కానీ అది మాత్రం చెప్పి రాదు. ఆ దినం రాకముందే మనం రక్షింపబడాలి, దేవుల్లో ఉండాలని నేను ఆయనకు సువార్త చెప్పాను. అందుకే మనల్ని మనం సరి చేసుకుందాం. యోగ్యమైన వీటిలో ఇంకా మన కుటుంబాలు, మన బిడ్డలు, మన తల్లిదండ్రులు, భార్య, భర్త రక్షింపబడినటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరితో వాళ్ళంతా రక్షింపబడాలని, గుండెలను ఖాళీగా ఉంచకుండా దేవుడినే కలిగి ఉండాలని, దేవునితో సహవాసం చేయాలని మనం ప్రార్థనలో గడుపుదాం. ఖర్జూరపు చెట్టు వలె మొవ్వవేయుచుండెదరు, ఖర్జూరపు చెట్టు వలె మొవ్వవేయుచుండెదరు, ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు, ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు.
యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడి వారు. మనమంతా యేసుని నమ్మాలి. మన కుటుంబాలన్నీ యేసుని నమ్మాలి. మన కుటుంబాలన్నీ రక్షింపబడవాలి. మనమంతా యేసుతో సహవాసం చేయాలి. ఆ విధముగా మనమంతా పొందుతాముగాక. ప్రత్యేకించి ఒక రిక్వెస్ట్, ఝాన్సీ కోసం, మా కుటుంబం కోసం ప్రార్థనలో అనుదినం జ్ఞాపకం చేసుకునండి. మీ అందరి ప్రార్థనల వల్ల ఝాన్సీ ఆరోగ్యం బాగానే ఉంది. రోజుడిచి రోజు హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ హాస్పిటల్ ప్రయాణం కొరకు, ఝాన్సీ ఆరోగ్యం కొరకు, మా శాంతి సమాధానముల కొరకు మేము ఎలాగో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి మీరు కూడా ప్రార్థిస్తున్నారని విశ్వసిస్తున్నాం. మరి సంఘ ప్రార్థనలో, దైవ సేవకుల ప్రార్థనలో, సహవాస ప్రార్థన వల్ల, దేవుని దయ వల్ల ప్రస్తుతం ఝాన్సీ ఆరోగ్యం బాగానే ఉంది. మరి బాగుపడాలి. ఝాన్సీ ఇంకా ఎక్కువ సమయం దేవునితో గడపాలి. ఝాన్సీ కొరకు ప్రార్థించండి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు దేవుని మాటలు వింటూ వచ్చాం. ఎవరితో అంటుకట్టబడి ఉండాలి? మనం దేవునితో అంటుకట్టబడి ఉండాలి. దేవునితో అంటుకట్టబడటము అంటే ఎక్కడ నిలిచి ఉండాలి? సహవాసంలో నిలిచి ఉండాలి. ఎక్కడ? సహవాసంలో క్షేమం ఉంది కదా. చూడండి, యోహాన్ గారు అంటారు, ఫస్ట్ జాన్ చాప్టర్ 1:3. యోహాన్ రాసిన మొదటి పత్రిక. నీకును మేము చూచిన దానిని, వినిన దానిని, మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసమైతే ఎవరితో? తండ్రితో కూడాను యేసుక్రీస్తుతో కూడా ఉన్నది. ఎవరైతే సహవాసంలో ఉంటారో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎంత లోటు అయినా కానీ ఏమంటారు తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చూడండి, కీర్తనకారుడు అంటాడు, 119వ కీర్తన చూడండి, 119:67. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను. ఒకసారి చూడండి, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. మనం ఏం చేస్తున్నాం? శ్రమ కలిగిందని, ఇబ్బంది వచ్చిందని, కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని దేవుని మందిరాన్ని కోల్పోతున్నాం, సహవాసాన్ని కోల్పోతున్నాం కదా. బాధ ఉందని దేవుని మందిరాన్ని కోల్పోతున్నాం. దేవుడు చూడుము, నా అరచేతిలోనే నిన్ను చెక్కి ఉన్నాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను అన్నాడు. ఎవరైతే సహవాసంలో ఉంటారో వారు ఈ మాట అనగలుగుతారు. ఏమని? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. శ్రమ కలుగక మునుపు నేను బాగానే అటు ఇటు తిరిగాను. ఎప్పుడైతే శ్రమ పొందానో నేను దేవుని సన్నిధి, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను. దాని కింద చూడండి, 71 చూడండి. నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు
శ్రమ నొంది యుండుట నాకు మేలాయను. చూడండి, అలాంటి అనుభవంలోనికి మనము ఉన్నామా? శ్రమ కలుగుట నాకు మేలాయను అంటున్నాడు భక్తుడు. మరి మనమేమంటున్నాం? ఎందుకయ్యా నాకు ఈ శ్రమ ఇచ్చావు, ఎందుకయ్యా నాకు ఈ బాధ ఇచ్చావు, ఎందుకయ్యా నాకు ఇబ్బంది ఇచ్చావు, నేనే దొరికానా నీకు అంటున్నామా? అనట్లేదా కదా? దేవుణ్ణి నిందిస్తాం, దేవుని కదా. దేవుడు ఏమన్నాడు? లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి కదా. చూడండి, కొరింథీయులకు రాస్తూ అంటాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, మనం సహవాసంలో ఎందుకు ఉండాలి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9, 1 Corinthians chapter 1 verse 9. సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఎప్పుడైతే నువ్వు సహవాసంలో ఉంటావో దేవుడు నీ ఎడల నమ్మకంగా ఉంటాడు. నువ్వు సహవాసాన్ని విడిచిపెట్టి అటు ఇటు తిరుగుతూ శ్రమ వైపు, నిందల వైపు, కష్టాల వైపు, నష్టాల వైపు చూసావో శ్రమ కలుగుట నాకు కష్టమాయను అంటావు, శ్రమ కలుగుట నాకు మేలాయను అని ఎప్పుడు అంటావంటే, ఎప్పుడైతే నీవు సహవాసంలో ఉంటావో, ఎప్పుడైతే సంఘంలో ఉంటావో. చూడండి, కొందరు మానుకున్నట్లు అంటాడా? చూడండి, ఆ కొరింథీయుల్లోనే అంటాడు అనుకుంటా. చూడండి ఒకసారి, ఎక్కడ కొందరు మానుకున్నట్లు మీరు కొరింథీ 10:13 చూడండి అక్కడ. మరి ఏదియు మీకు దేవుడు నమ్మదగిన వాడు, సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను. చూడండి, మనం అనుకుంటాం, ఎందుకయ్యా నాకు ఇంత శ్రమ ఇచ్చావు, నాకే ఎందుకయ్యా ఇంత కష్టం ఇచ్చావు, ఇంత బాధ నాకే ఎందుకు ఇచ్చావయ్యా కదా అని అనుకుంటాం. కానీ మనం ఎంతైతే సహిస్తామో అంతకంటే ఎక్కువ మనకి ఎవడంట. మన బలాన్ని మనం ఎంత సహించగలుగుతామో. చూడండి, సహవాసంలో మేలుంది, సహవాసంలో రక్షణ ఉంది, సహవాసంలో నీకు. చూడండి, ఎప్పుడైతే నువ్వు సహవాసంలో ఉంటావో ఇతరులు నీ గురించి ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, నీ గురించి ప్రార్థన విజ్ఞాపన చేస్తారు. నువ్వు సహవాసంలో లేకుండా నీ ఇష్టానుసారంగా ఉంటే నీ గురించి ఎవరు ప్రార్థన చేస్తారు? నీ గురించి దైవ సేవకులు, దైవ సేవకురాలు, మరి విశ్వాసులు ప్రార్థన చేయాలి అంటే నువ్వు సహవాసంలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సహవాసంలో ఉంటే, చూడండి, తెస్సలోనికి రాస్తూ అంటాడు సహవాసంలో ఇంకొక మేలు ఉంది. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1 Thessalonians chapter 3 verse 3. చదవండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3 కలిసి ఉన్నాయి, చదవండి ఒకసారి. హెచ్చరించుటకును పరిచారకుడైన మీతో ముందుగా చెప్పితిని కదా, అలాగే జరిగినది. మీరు ఒకసారి క్షమించండి, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3:3 చూడండి. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి మిమ్మల్ని. ఎప్పుడైతే నువ్వు సహవాసంలో ఉంటావో నిన్ను స్థిరపరుస్తాడు, నిన్ను దుష్టత్వం నుండి కాపాడుతాడు కదా. కాబట్టి శ్రమ కలుగుట నాకు మేలాయను. చూడండి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టం ఉంది, ఏదో ఒక శ్రమ ఉంది. శ్రమ లేని వాళ్ళు ఎవరున్నారో చెప్పండి అమ్మా, చేతులెత్తండి. ఏ శ్రమ లేదు నాకు, నాకు ఏ కష్టం లేదు, ఏ బాధ లేదు, ప్రశాంతంగా ఉన్నానన్నాను, చేతులెత్తండి. ఎవరు లేరు కదా. దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు ఉన్నాయి, నమ్ముకోని వాళ్ళకి కూడా శ్రమలు ఉన్నాయి. దేవుడిని నమ్ముకుంటే ఇంకా ఎక్కువ శ్రమలు వస్తాయి కదా. ఎందుకు?
ఎప్పుడైతే నువ్వు శ్రమ వస్తుందో నీకు, అప్పుడు నువ్వేమవుతావు? దేవునికి దగ్గరగా వస్తావు. కాబట్టి శ్రమ కలగక ముందు నేను అటు ఇటు తిరిగాను. ఎప్పుడైతే నాకు శ్రమ కలిగిందో చూడండి, నేను నీకు దగ్గరగా ఉన్నాను, దేవుని మందిరంలో ఉన్నాను. కాబట్టి శ్రమలు వచ్చాయని, కష్టాలు వచ్చాయని, నష్టాలు వచ్చాయని దేవుణ్ణి మర్చిపోవద్దు, దేవుణ్ణి విడవద్దు, దేవుణ్ణి ఎడబాయొద్దు. దేవునికి దగ్గరగా ఉండండి, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండండి, సంఘంతో సహవాసాన్ని కలిగి ఉండండి. సంఘంలో జరిగే ప్రతి పరిచర్యలో మీరు పాల్గొనండి. అప్పుడు దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు. చూడండి, ఆయన రాకడ సమీపము, సహవాసములో నిలచియుండి. ఆయన రాకడ సమీపము, సహవాసములో నిలచియుండి. గమునకు లోబడియు ఆయన కొరకై కనిపెట్టేదం. ప్రభువాక్యమునకు లోబడియు ఆయన కొరకై కనిపెట్టేదం. కొంత సమయమే మిగిలినది, కొంత సమయమే మిగిలినది. క్రీస్తేసు ప్రభువు త్వరగా వచ్చున్, క్రీస్తేసు ప్రభువు త్వరగా వచ్చున్. లేశమైనను జాగు చేయడు, లేశమైనను జాగు చేయడు. కొంత సమయమే చూడండి, కొంత సమయం మిగిలింది. అది ఎప్పుడైతే నువ్వు సహవాసంలో ఉంటావో, దేవునితో అంటుకట్టుబడి ఉంటావో, అప్పుడు దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. రోమా 8:28 ప్రకారం దేవుణ్ణి ప్రేమించి వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. శ్రమ కలుగుట నాకు మేలాయనని ఎలా అన్నాడంటే, ఏది కలిగినా కానీ నా మంచికే, నా మంచికే కదా. ఎప్పుడైతే నువ్వు శ్రమ వస్తుందో, ఎప్పుడైతే నీకు నష్టం వస్తుందో, ఇంకా నీవు దేవునికి దగ్గర అవ్వాలి కదా. దేవుణ్ణి ప్రేమించి వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. కాబట్టి దేవుని బలలో వెళ్ళక ముందు మనం పరీక్షించుకుందాం. శ్రమ వైపు చూస్తున్నావేమో, కష్టం వైపు చూస్తున్నావేమో, నష్టం వైపు చూస్తున్నావేమో, ఈ లోకం వైపు చూస్తున్నావేమో, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. దేవుని బలలో వెళ్ళక ముందు మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, విమర్శించుకుందాం. ఒకసారి అందరం మోకాళ్ళ మీదకి రండి. దేవుడు ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతూ వచ్చాడు. వారికి ఈ శ్రమ, వారికి ఈ కష్టం వచ్చిందని వారి మీద వీరి మీద నిందలు వేయొద్దు. మనం చూసుకుందాం. అసలు దేవుడు నీకు ఈ శ్రమ ఎందుకు ఇచ్చాడో ఒకసారి ఆలోచిద్దాం. దేవుని సహవాసంలో లేవేమో, దేవునికి ఇష్టంగా లేవేమో, దేవుని మీద ఆధారపడట్లేదేమో. ఎప్పుడైతే నీకు శ్రమ కలుగుతుందో దేవుడు ఇంకా దగ్గర అవుతున్నాడని నువ్వు ఆలోచించాలి. దేవునికి దగ్గరగా మనం వెళ్తున్నామని ఆలోచించాలి. ఎప్పుడైతే నీ కష్టం వచ్చిందో, నష్టం వచ్చిందో, దేవుని మీద ఎక్కువ ఆధారపడాలి. మనుషుల వైపు చూస్తే దేవుడు నీకు హెల్ప్ చేయడు. చూడండి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. అందరు మోకాళ్ళ మీదకి రండి, అందరు మోకాళ్ళ మీదకి రండి. దేవా నీకు వందనాలు. ఒక్కసారి ఒక్క నిమిషం మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, చక్కదిద్దుకుందాం. ప్రభు బలలో చేయవేక ముందు లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి అన్నారు భక్తుడు అన్నట్టు. శ్రమ కలగక ముందు నేను అటు ఇటు తిరిగాను, కానీ శ్రమ కలిగిన తర్వాత నీకు దగ్గర అయ్యాను దేవా, శ్రమ కలుగుట నాకు మేలయింది అని మనం ఒకసారి మనం ప్రార్థన చేయాలి. మనము విమర్శించుకోవాలి. ఒకసారి మనము ఒప్పుకోవాలి. అని ఒప్పుకొని ప్రభు బలలో చేయి వేయాలి. అందరం అలాగే ప్రార్థనలో ఉందాం. అందరం అలాగే ప్రార్థనలో ఉందాం. అందరం అలాగే ఉన్న వాక్యాన్ని బట్టి మనం పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, చక్కదిద్దుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగల రక్షక యేసయ్య, మరొకసారి నీ పాస్ సన్నిధికి వస్తున్నాం తండ్రి. దేవా, ఎంత మంచి దేవుడు తండ్రి. ఈ లోకంలో శ్రమని మేము కీడుగా చూస్తాం, ఇబ్బందులను కీడుగా చూస్తాం, కానీ శ్రమ వెనుకాల ఎంతో మర్మము దాగి ఉందని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు దేవా.
శ్రమ కలుగుట నాకు మేలాయను అంటున్నావు తండ్రి. ఎప్పుడైతే సహవాసంలో ఉంటామో, సంఘములో ఉంటామో, దైవ సేవకులు చెప్పిన విధంగా మేము ఉంటామో, ఆ శ్రమ కూడా మాకు చిన్నదే తండ్రి. తండ్రి, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడు అవుతావని మీరు మాకు తెలియజేశారు దేవా. తండ్రి, మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు, మీ పిల్లలుగా మమ్మల్ని చేర్చుకున్నారు. సమస్తము సమకూడి జరుగుతున్నవి దేనికంటే మేలు కొరకేనని మీరు మాకు తెలియజేశారు. శ్రమ వెనకాల మేలు ఉందని, ఆనందం ఉందని మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు దేవా. ఇంకా తండ్రి, మేము పరిస్థితుల వైపు, సమస్యల వైపు చూస్తున్నామేమో, దయతో క్షమించండి దేవా, కృప చూపిస్తూ రండి దేవా. ఈరోజు మరి మాతో అంత స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆంటీ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను దేవా. ఇచ్చిన నెమ్మదికై వందనాలు, స్తోత్రాలు దేవా. సంపూర్ణ ఆరోగ్యం దయచేస్తూ రండి దేవా. ఇక్కడ ఇంకా ఎవరైతే శ్రమ వైపు చూస్తున్నారో, ఇబ్బందుల వైపు, కష్టాల వైపు, నష్టాల వైపు చూస్తున్నారో తండ్రి, మేము భరించిన దానికంటే ఎక్కువ మాకు పెట్టవు కదా తండ్రి. ఎంతైతే మేము భరిస్తామో నువ్వు ఎరిగినవాడు, సమస్తము ఎరిగినవాడు కాబట్టి మేము ఎంతైతే మరి భరిస్తామో అంతే మీరు ఎలో చేస్తారు తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ బలలో చేయి వేస్తుండగా మమ్మల్ని మేము సరి చేసుకొని చక్కదిద్దుకొని వాక్యానుసారంగా నీ బలలో చేయి వేసే భాగ్యాన్ని దయచేస్తూ రమ్మని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అత్యంతమే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అలాగే మోకరించి